ఇప్పుడు కోరుకో. అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. నీ బంద కోరుకుంటారు. నీకు అర్థం కాదు. పొగ పూజలో నువ్వేమైనా కోరుకుంటే కోరుకుంటారు. పోలే ఇట్లా అవన్నీ చూసినాం కానీ. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? ఐ థింక్ రీసెంట్గా ఒక కామెంట్ కూడా పెట్టినారు, ఇది కరుంగలి మాలనా అనేసి. అవును, ఇది కరుంగలి మాల. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బ్లాక్ ఎబోనీ అని కూడా అంటారు అన్నమాట. దీనికి ఎక్స్పెషల్గా ఇది స్పిరిచువల్ సైడ్ మెడిటేషన్ చేసేవాళ్ళు అండ్ అదర్ యోగా అండ్ క్రిస్టల్స్ దీనిలో అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ మాలను వేసుకుంటా అంటారు. అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఈ మాలను వేసుకుంటా అంటారు. ఎందుకంటే ఒక బిలీఫ్ ఏంటి అంటే సమ్ నెగటివ్ ఎనర్జీని మన దగ్గర రానికోకుండా ఇది చేస్తుంది అనేసి. ఈ వుడ్ వన్ ఆఫ్ ద ఐ థింక్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వుడ్ ఇది కూడా. దీన్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే $1,000,000 ట్రీ అని కూడా అంటారు దీన్ని. అందుకే చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళందరూ వేసుకుంటా అంటారు. బట్ నేను వేసుకుంటా అంటే షో కోసం కాదు. ఐ థింక్ కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే దానికోసం ఇది వేసుకుంటున్నా. ఇది హార్డ్ వుడ్ చాలా. నేను దీన్ని చాలా రోజులు అయింది నేను కొని. దీన్ని ఎక్కడి నుండి కొన్నానంటే ఐ థింక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తే టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నేను ఒక సైట్, నా ఫ్రెండ్ ఒకడు ఫార్వర్డ్ చేస్తే ఆ సైట్ నుండి పర్చేస్ చేసిన. అండ్ లైక్ ఇది యా ఇప్పుడు అయితే బాగుంది. సో ఎవరైనా కొనాలనుకుంటే ఆ డీటెయిల్స్ లైక్ ఇదో ఫోన్ నంబర్ అండ్ ఆ సైట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ చీప్గా కూడా వచ్చింది. ఐ థింక్ రెండు కలిపి నాకు అరౌండ్ 600 ఏమో పడినాయి అనుకుంటా. అంతేకాదు ఈ వుడ్తో లైక్ వినాయకుడు అండ్ గరుత్మంతుడు ఇట్లాంటి లైక్ ఐడల్స్ ఇలాంటి మూర్తీస్ని కూడా తయారు చేసుకుంటారు అనమాట ఫర్ ప్రేయర్. లైక్ ఇంట్లో ప్రే చేయడానికి పెట్టుకోవడానికి. ఐ థింక్ ఈ సైట్లో ఉంది, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఐ థింక్ యూ కెన్ బై. బుడక్స్ మయ్యా పెద్ద కథనే. ఏం లాభము, బతకవు పెట్టవు ఊరికే అంత డబ్బులు. అట్లా కాదే, నీకు ఎనర్జీ ఉండదు దీనిలో. బుడక్స్ ఏంది లేదే బుడక్స్? ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఏం చేస్తానమ్మా? ఆహా, ఏం లేదు, మేము వచ్చినాము అందుకే ఏం లేరు ఇంట్లో అని ఫోన్ చేస్తాను. సరే, వెనక్కెందుకు వస్తావు? అట్లా అంతా తిరిగి వేసుకొని రాకూడదా? సరేలే. డోర్ తీసి పెట్టిపోయినారు. సరేలే. సరే అయితే. వచ్చాడు 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 వచ్చాడు. ఏంది స్వామి, ఏందేందో చేస్తున్నావు? పూజారన్నా కాకపోతే అక్కడ ఏంది? నువ్వు రా చెప్తా. ఇక్కడ వేసుకో. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా నువ్వు? ఊరికే అట్లా పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా ఏంది అట్లా కప్పుకున్నారు? అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. ఏందిరా ఇది? ఇంట్లో నట్టింట్లో కూర్చొని ఏం
ఏం చేస్తావు? పొగ పూజ. ఎన్ని పొగ పూజరా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏం చేస్తావు? పొగ పూజ. ఎన్ని పొగ పూజరా? అమ్మ ఇప్పుడు పొద్దున్న ఇంకా నేను పూజ చేసిపోయినా, అసలు ఇట్లా పెట్టినారు ఎన్ని పొగలు? పొగ పూజ. ఎన్ని పొగ పూజ? కూర్చో చెప్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? మళ్ళా నువ్వు కానీ కప్పుకొని కూర్చున్నావే. రా కూర్చో అంటే కూర్చున్నా. పొగ పూజ. పోరా చూసినాం గాని. రా. నేను రాడిపో. నీకు అర్థం కావడం నువ్వు అనుకుంటే జరుగుతుంది. దగ్గర రా. అన్ని బాగా జరుగుతాయిలే. చేయదే. గుడ్లు పగలు కొడుతు ఏం జరిగా? తొక్క జరిగా. చేయదే. స్వామి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గట్టిగా పీల్చు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నీ బంద కోరుకుంటారు. నీకు అర్థం కావడం పొగ పూజలో నువ్వేమైనా కోరుకుంటే మగం కోరుకుంటారు. పోలే ఇట్లా అవన్నీ చూసినాం గానీ. డోర్ అయింది అత్తయ్య, పొగ అంతా బయటికి పోతుంది. వేసుకోపో. పొగ పూజలో పొగ లోపల బందీల్లా. అమ్మ సాంబ్రాన్ని వేసిద్దే చూడు. ఇద్దరు ఎట్లా వాళ్ళ చేతులే. నేను ఏం లేప దాంట్లోకి వేస్తే నా కాలిపోతే నేను కాదోలేమ్మా. ఏం లేప. నీ పెండ్లాన్ని చేతులు పట్టుకొని నిగ్గుకో. నువ్వు రా చెప్తా. వద్దు నాయన, నాకు ఘాటు పోతుంది. పోదు. వద్దు. నేను నా పక్క ఎందుకు ఊపుతాను అసలు ఇల్లుడా? పొగ పూజ ఎట్లే ఉంటుంది. పొగ బయటికి పోకూడదు అత్తయ్య. నేను ఒట్లే పోగొట్టుకో. ఎందుకు అంత నా వైపే తిప్పుతావు? ఇద్దరికి పోండి పోండి. నాయనా ఏం చేస్తాను నాయనా నువ్వు? నీకు అన్ని బాగుండాలా, ఆయు ఆరోగ్యాలు అన్ని బాగుండాలని ఒక పూజ స్వామి చెప్తే ఒక పొగ పూజ చేస్తాను నీకోసం. లే ఎందుకురా పనికిమాలి నా కొడుక పనికిమాలి పనులు చేస్తావు? లే పనికిమాలి నా కొడుక లే. నువ్వెక్కడ సోలుగాడురా నాయన? ఏమైంది? ఏందిరా ఇది? పొగ పూజ. దేవుని ఫోటోలే కాకుండా ఊరికే పూజ. అదేంటిరా దేవుడి ఫోటోలు యాడో అయితే నువ్వు యాడో తట్ట పెట్టి ఈడు తిను. అట్లుంది. ఆడ దేవుని పెట్టి ఈడు సాంబ్రాన్ని వేసుకొని కూర్చొని జపాలు చేస్తాను. అంతే కదా, కోడిని తీసుకుని నేను బిర్యానీ తినచ్చు. అట్లా వాళ్ళే ఇప్పుడు ఏం తక్కువ నేను రాను అయినా, నాకు దగ్గు వస్తుంది. నేను రాను. నువ్వే పీల్చుకోండి, మొగుడు పెళ్ళాం పీల్చుకోండి. నీ కోరికలు ఫలిస్తే చాలు వస్తుంది. నాకు వద్దునైనా. నీకు నమస్కారము. ఏందిరా నీకేమన్నా పిచ్చిగిన పట్టింది? సినిమాల్లోకి వస్తే ఎట్లా వస్తుంది? పోయేది ఉంటే ఎట్లా పోతా నేను? పొగ పూజని రాతలో ఉంటే నేను పోతాను. చెప్పేది నువ్వు. పొగ పూజని పొగ కూర్చొని మనము కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. నీ దిక్కుమాల పూజ లేదే. అట్లా బాగా చెప్పినావు గానీ. స్వామికి దండం పెట్టుకోండి. నువ్వు పెట్టుకో, నీ సొగిలు పట్టుకున్నామో. నేనే నువ్వు పెట్టుకుంటా. దేవుని పూజ ఎప్పుడో చేసుకున్నాలే. నేను దేవుని ముక్కుతాను. ఇట్లాంటివన్నీ సాంబ్రాన్ని ముక్కుతారా? లే లే మంకు లే. సొగిలి నా కొడక సొగిలి పట్టుకుందా నీకే? ఏమైంది? ఏంది అది సొగిలుడా? కొంది నా కొడక. పొగ పూజ. అతే బయటికి పోకూడదు అత్తయ్య. ఏమ్మా పొగ పూజ అంటే? రామా ప్లేట్ తెచ్చుకోపో. నాకొద్దు. తిందాంరా. 11 వరకు తిన్నా. నా మాటను తిందాంరా చెప్తారా? తింది ఎప్పుడు తిందు. అయినా కానీ పిలిచిపోద్దు. తిన్నది నాకు తెలుసు. అయ్యి ఆ మాత్రం పిలిచలేవరా? మా ప్లేట్ తెచ్చుకోపో. తిన్ను బాబి నేను కొంచెం. నాకు తిని బిడ్డ కాదు బాబి. అట్లా కాదు, అందుకు కాదు. వీడియో కోసం తిందురా. వీడియో కోసం రా.
వీడియో కోసం తినాలి కానీ ప్రేమతో అయితే పిలిచలే, నువ్వు వీడియో కోసం పిలుస్తావు అనమాట. ప్రేమతో పిలిస్తే రాలే, వీడియో కోసం పిలిస్తే వస్తాను. ఉండప్ప సాలు కానీ నన్ను నమ్మండి. ప్లేట్ తెచ్చుకో. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి అసలు ఫుడ్ తిందామంటే ఎగ్జైట్మెంటే వేరు కదా అప్పుడే. లే నాకు అదికే ఆకలి కాదు అని చెప్పిన. సర్లే పెట్టుకో, చెప్తా. మళ్ళా నువ్వు ఇట్లా కథలు చెప్పొద్దు నా దగ్గర. పెట్టుకున్నావు కదా, ఒక్క నిమిషం ఉండు. తినేది కానీ స్టార్ట్ చేసేది కానీ నువ్వు చెప్పినాకనే స్టార్ట్ చేయాలా. నీట్గా వేసుకో, అమ్మని డిస్టర్బ్ చేయొద్దు. బా వేసుకో నీట్గా. ఉండు ఒక్క నిమిషం. తినల్లా తినద్దని చెప్తే ఎట్లుంటుందో అట్లుంది. ఒక్క నిమిషం ఏంది ఒక్క నిమిషం రా మా ప్లీజ్. ఈరోజు పూజ రోజు, అమ్మ తినే కూడా పూజనా, ప్రేయర్స్ డే. ప్లీజ్ ఒక్క నిమిషము. ఓకే, ఇది ఈ అమ్మాయి ఎట్లా చెప్తుందో అట్లా ఆ మంత్రం చెప్పి తర్వాతనే తినల్లా. నువ్వు చెప్పుకోనైనా నేను మా 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 దయచేసి తిన్నా. 9 అయింది. ఒక్క నిమిషము. ఇదో ఏందిరా నీ సోదా. విను, ఇది చెప్పు. నువ్వు డైరెక్ట్ నువ్వు చెప్తా విను. అది చెప్పు, రాదురా, ట్రై చేయి. నేను చెప్పలేనురా. ట్రై చేయి. రారా, అయ్ ఆ మాత్రం చేయి, ఆ మాత్రం ఉండు. నీ పెళ్ళాన్ని చెప్పుకో. ఇది అయిపోయే వరకన్నా కనీసం చదవనంటే చదవండి అంతే కదా. చదువు. అక్కడ వింటా చదువు గట్టిగా పట్టు. ఏందో ఈ సోద నా కొడుకు. ప్లే కొట్టు. బ్రహ్మార్పణం. తినచ్చా? అయిపోద్లా. నువ్వు చెప్పు, పెద్ద నాకు రాదు. అయ్ కనీసం ఒక 3 లైన్లు అన్నా ట్రై చేయి. ఏంది మా ఇంత అద్దుమానం? చెప్పు. బ్రహ్మార్పణం బ్రహ్మవహిః ఏంది మా? కథలకి బిర్యానీ పెట్టి ముక్కలన్నీ వేసి తినద్దు కాదు, అన్నట్టుంది. నీకు భక్తి మరీ ఎక్కువ అయిపోతాను. ఓవర్ భక్తి అవుతుంది, తగ్గించుకో. మెంటల్ అట్లా కాదు, ఆల్రెడీగా నీకు మెంటల్ ఉంది. ప్రేయర్ డే ఈరోజు. అంటే చర్చికి పోతావా? చర్చికి కాదు, మళ్ళా ప్రేయర్ అంటాను. ప్రేయర్ అంటే నీకు ఇంగ్లీష్లో చెప్తాన్నా. పూజ రోజు. పెద్ద ఇంగ్లీష్ మ్యాన్లే నువ్వు. పూజ చేస్తాం ఈరోజు అంతా. మీతో పూజలు చేపిస్తా ఈరోజు. నమస్కారం నాయనా, మా పార్టీ మాకు వదిలేప్ప. నువ్వు చేసేది నువ్వు చేయి, నీ భక్తి నీకుంది. అట్లా కాదు పెద్ద, నేను కూడా చేయను. ఎప్పుడైనా ఒకసారి మాక్సిమం పూజ ఎట్లుంటుందో మీకు చూపిస్తా. తిను. ఏంది తిను? కొంచెం పెట్టుకో. నాకు ఏడవద్దు, నేను గమ్మున బుద్ధిగా పైన కూర్చున్నా. పిలిపించి కింద కూర్చోబెట్టి నేనేదో వద్దంటే చూపటానికని అంత వేసుకొని తింటా అంటే మళ్ళీ మంత్రం ఓడి చెప్పు అంటావు. ఎందుకు తట్ట అంతా ఖాళీ చేసి? నేను ఇంతనే పెట్టుకోండి. మా ఇంత పెట్టుకో, నోరు మూసుకోలే. ఊరికే తక్కువ మాట్లాడి చెప్తాము. తట్టలు పెట్టుకొని. A few moments later. మా ఓ ఉడక్స్ ఎట్లా 2 సేపు పనుకుందామా? ఏంది బాబీ నువ్వు? సర్లే, నాకు కూడా కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా పనుకొని పోదాం. ఏం పనుకోద్దులే బాబీ, పోదాం. బయటకు పోగొట్టలే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా. పోదామా వద్దా ఈరోజు?
అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. రే సగిలోడా, ఏందిరా ఈడ చేస్తావు పూజ? రామ రామ, ఎంత టైము? పొద్దు టైం ఎంత? సాయంత్రం 5, 6? మధ్యాహ్నం ఈ టైంలో ఈ వీడి ఆరతి ఈడు కూర్చొని ఇస్తున్నాడు. నాకెందుకురా అట్లా చేస్తున్నావు? నీ కాదు, మంచి నిద్ర వచ్చినప్పుడే జరగొడతావు కదరా. బాగా ఏంది ఇట్లా పడుతుంది? నువ్వు భక్తిలో విభూది పెట్టి నాకు నువ్వు విభూది పెట్టుకున్నావు. అర్థమే అర్థమే. ఫస్ట్ ముక్కో. ఏంది ముక్కుంటారా నీదొకటి? ఆంజనేయ స్వామి. ఏందిరా నా దగ్గర కూర్చొని ఆర్తిస్తున్నావు మెంటలోడా? నీ కాదు, దేవునికి. శాల్వా ఈ పొద్దుల్లో కప్పుకుంటావా ఏం గత? నేను శాల్వా నీకు శాల్వా పిచ్చి పట్టుకుందా చెప్పు, ఏడన్నా ఇప్పిస్తాం అవార్డు. అర్థం అంటే పొద్దు చూసుకుంటుందంట పాపం. ఏందో మంచి నిద్ర. నేను బయట పోదామని కూర్చొని ఏదో ఒక 5 నిమిషాలు అట్లా ఉంది. తుడుచుకుంటున్నా చీరకి. లే ఏమి ఎట్లా కనపడతానా? ఏంది బాబీ, మీకేమైనా బుద్ధి ఉందా? కడుపుకి ఏం తింటారు ఇద్దరు మీరు? ఎవరు? నేనేం చేసిన? ఏంది బాబీ ఇదంతా? చూడు బాబీ, అయ్యో నేనేం కాదే పెట్టిండేది. ముయ్యో ముయ్యో, నేను పెట్టలేదమ్మా. లే నిజంగా అర్థం తీసుకొని కొడతా, ఏడుకు చచ్చిపోతావు నా కొడక. నేను అబద్ధం చెప్పాను. మళ్ళీ ఎవరు పెట్టిండేది? నేనైతే పెట్టలేదు. నువ్వు పెట్టుకుంటే నీ పెళ్ళాం పెట్టినట్లే కదా. ఏం పద్దు పెట్టమన్నాడు అత్తయ్య. అయిపోయి తినమంటాడు, తింటావా? తినాల కదా అత్తయ్య చెప్తే. అదే అది అంటే అదే ఇది తినమంటాడు, తింటావా? తిన్నత్తయ్య. మళ్ళీ ఇది ఎట్లా చేసినావు నువ్వు? ఏమి ఇక్కడ నేను ఏమన్నా ఉండాలా పోలా? చేసే తప్పేముంది? బొట్టు పెట్టే తప్పేముంది? బొట్టు పెడితే ఇట్లా చిన్నది ఇట్లా పెడతారు. విభూది అట్లనే పూసుకోవాలా? నేను పూసుకోలేదా? ఇప్పుడు నేను పెట్టుకున్నానా లేదా? విభూది స్వామిని చేసినట్లు చేసినారు నన్ను. ఇప్పుడు నేను పెట్టుకున్నానా లేదా విభూది? నువ్వే ఆడ అంత నాకేంది? తలకాయ మీద తలకాయ మీద విష్ణునే వేసినాడు అత్తయ్య, నేను కాదు. బుద్ధుంది అసలు. అందుకు కాదు, అది భస్మం. జుట్టంతా పోతుంది. భస్మం అది అరుణాచలంది. అరుణాచలంది అయితే పర్వాలేదు, ఇట్లా ఎవరు భయంకరంగా పుయ్యర్రా. వద్దు, నీకు అర్థం కావడంలే. అరుణాచలంది ఏందనుకుంటానో చెప్పేది నువ్వు. శవాలు గాలింట చూసినావా? భస్మం అది. దాన్ని లింగం మీద వేసిస్తారు. అది ఒంటికంతా పూసుకున్నా కానీ మంచిది. నువ్వు బాగుండాలని నీకు పూసినా నేను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేమనుకోలేదు. లేదు అనుకున్నావు, నువ్వు తప్పుగా అనుకున్నావు. ఫిట్టింగ్ పెట్టద్దప్ప, తప్పుగా అనుకున్నావు. బాబీ ఇట్లా ఎట్లా పోతారు బాబీ బయటికి? బయటకు పోయి విడిచిపెట్టు. నువ్వు తప్పుగా అనుకోకూడదు. నేను తప్పుగా అనుకోలే బాబీ. మన అరుణాచలం పోయినా వాళ్ళంతా ఎట్లా పూసుకున్నారు? మీరు యాద్ తెచ్చి పూసినారు అని నా బాధ. ఏదైనా కానీ చెప్పినాను కదా, అరుణాచలం చూపి కావాలంటే అరుణాచలంది నీకు. నువ్వు నిద్రపోతావు అయితే మళ్ళీ ఏమైతుంది? తప్పు అయినా నిద్రపోయిన వాళ్ళకి పూస్తారా? తప్పేముంది? చిన్నపిల్లలకే పూస్తారంట. సాల్వా ఈ బాబీ తుడుచుకుంటా. కప్పుకుంటావా? చూడండి అరుణాచలం. మీరు ఏందిరా పొద్దుట్ నుంచి పూజలు అట్లా చేస్తున్నారు? ఈరోజు పూజ రోజుమా? ఏంది పూజ రోజురా? పొద్దున్నే తెల్లారన 5:30కు నేను చేసిన, మళ్ళీ నువ్వు చేస్తుంది, మళ్ళా ఇప్పుడు ఏందిరా? హారతి తీసుకో. ఎన్నిసార్లు తీసుకుంటారు? లేలే ఈరోజు తినద్దండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హల్వా ఇది ఏందనుకుంటున్నావు? తినకుండా ఏముండదు. నాకేందన్నా తెచ్చిమ్మట్లా, నేను పోవాలా? ఏం పోతావులే, విభూతి దారం చేసుకున్నావు. నీరా తుడిస్తే ఏం కాదు కానీ బూదే కదా. విభూతి తల మీద తుడుచుకోద్దు, అది విభూతి మంచిది కాదు. ఏమైతుంది? బయటకు పోతే ఎట్లా పోతారులే బాబీ, వాళ్ళంతా నన్ను చూసి నవ్వుకోల్లా. ఇప్పుడు నాకేమైంది? ఎందుకు నవ్వుకుంటారు? మా అంతా తుడుచుకోద్దు మా. ఊరికే ఉండు బాబీ, సాలుగా నీ బుద్ధులేని నా కొడక, మెంటల్ నా కొడక, సుగిల్ నా కొడక. ముక్కో నన్నెందుకు అయిపోద్ది ఇట్లా పట్టుకుని? ఆయన నేను బయట పోతే రానప్ప బిరిన బా, మీరే చేసుకొని తినని మీరే ఉండండి. జాలీగా పోయి చెరువు కట్ట మీద పోయి కూర్చుంటాను దేవుని దగ్గర.
ఒరే నీకు కాదు దేవునికి. ఏం వెధవ నా కొడుకురా, నీ వెధవన్నారా నా కొడక, వెధవ నా కొడక, బేవర్స్ నా కొడక, కొంకిరి నా కొడుకున్నట్టున్నావు. రే నన్ను అడి ఇడుస్తురాలే, లే 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 లే. ఆడపోయి మొక్కోపోయే ఈడ ఏంటిరా నా దగ్గర వచ్చి ఆడతలు ఇచ్చి ముక్కుతావు? దేవుడు ఆడుందే కూడా మా తెలియదు. ఆడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, లోపల ఆంజనేయ స్వామి లేడు. ఆడి కూడా నా దగ్గర కూర్చున్నావు. దావులు ఎట్లా కూర్చుంటారు మా, అందుకు కొంచెం ఇట్లా పక్కన కూర్చున్నాను. ముక్కో అయ్యో రామా. లే ఏం మంచిదేలే, ఏమైతుంది, తప్పేముంది, ఏమి వీనికేందో పట్టుకుంది నాయన. దేవుని ధూపం వేస్తే ఏమమ్మా ఇట్లా పొగ పెట్టినావు తల్లి, ఈ పొగ వాసన చూడకూడదు అంటావు. నాకైతే మూతికాడికి తెచ్చి పెడతావు. ఈరోజు ఒక 10 రూపాయలు అయిపోయింటాయి పొద్దున్న నుంచి. ఇంకో ప్యాకెట్ కొనుకొచ్చుకోపో. మంచిది జరుగుతుంది ఇది. ఇప్పుడే మంచి జరుగుతుంది, ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతాయి సినిమాలు. సినిమా లెక్క సీరియల్ లెక్క సినిమాలు. ఏంది దిగినక్కనా ఇట్లా డాన్సా? ఊడ్చేక్ ఎందుకు భావి శనకూతలు కూస్తావు నువ్వు? ఏమన్నా నేను కసు ఊడ్చే కసు ఊడ్చేకనలేదు నేను. ఊడ్చే కంటే అదే కదా బాబు. ఊడ్చేది ఏది ఊడ్చుకుంటావు? డబ్బులు ఊడ్చుకుంటావు నీ దగ్గరికి. ఇట్లా అన్ని లెక్కలు వస్తాయి. జానవరా నువ్వు, అన్ని లెక్కలు వస్తాయి అని చెప్తాను అది. కానిలే కదాస్తు ముక్కో అయ్యో రామచంద్ర చెప్పినావు. నా మీద పడేం రాది. ఏమైనా కోరికలు ఉంటే కోరుకో, నిజంగా జరుగుతుంది నీకు. ఏముంది మీకు చెప్పండి లేదా? పోదాం పరా. పావు సభ